హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం ఆల్రెడీ పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ స్టార్ట్ చేసాం కదా. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మనకి 5 చాప్టర్స్ ఉంటాయి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ద ఎగ్జిక్యూటివ్. దీనికి రిలేటెడ్ ఆర్టికల్స్ వచ్చేసి మనకి 52 నుండి 78 వరకు ఉంటాయి. దీంట్లోనే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ప్రెసిడెంట్కి రిలేటెడ్గా 52 నుండి 62 వరకు, అలాగే వైస్ ప్రెసిడెంట్కి రిలేటెడ్గా 63 నుండి 72 వరకు అన్ని ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేశాం కదా. సో ఈ లెక్చర్లో మనం ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రిలేటెడ్గా అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మనం ప్రైమ్ మినిస్టర్కి రిలేటెడ్గా ఆర్టికల్స్ డిస్కస్ చేయడం కన్నా ముందు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎలక్షన్ అండ్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో క్వాలిఫికేషన్ వచ్చేసి హీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాగే ప్రైమ్ మినిస్టర్ అనే పర్సన్ మనకి లోక్సభ నుండన్నా విన్ అవ్వచ్చు ఆర్ రాజ్యసభ నుండన్నా విన్ అవ్వచ్చు అనమాట. సో ఒకవేళ లోక్సభ నుండి అయితే ఏజ్ వచ్చేసి మోర్ దాన్ 25 ఇయర్స్ ఉండాలి. అలా కాకుండా రాజ్యసభ నుండి అయితే మోర్ దాన్ 30 ఇయర్స్ అయి ఉండాలన్నమాట. అలాగే నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇదంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్కి రిలేటెడ్గా ఉన్న క్వాలిఫికేషన్. సో ఇప్పుడు ఎలక్షన్కి రిలేటెడ్గా చూద్దాం. సో మనం ఆల్రెడీ చూసాం కదా, ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉండదు. సో ప్రెసిడెంట్ విషయంలో మనం ఏం చేస్తాం, మనం ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ని సెలెక్ట్ చేసుకుంటే, సో ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ కలిసి ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారు కదా. సేమ్ అలాగే మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ని మనకి ఎక్కడైతే మనకి లోక్సభ ఉంది కదా, సో లోక్సభలో మనకి టోటల్గా 543 మెంబర్స్ ఉంటారు. సో లోక్సభలో అంతా కూడా మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు కదా. సో మనం సెలెక్ట్ చేసే ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి మోర్ దెన్ హాఫ్ మెంబర్స్ మెజారిటీ అనేది ఉండాలన్నమాట. సో టోటల్గా మనకి 272 ఓట్స్ ఏ పార్టీకి అయితే వస్తే ఆ పార్టీ నుండి మనం ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేస్తామన్నమాట. సో రీసెంట్గా జరిగిన 2024 ఎలక్షన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చూద్దాం. సో మనకి థర్డ్ టైం బీజేపీ లీడ్లోకి వచ్చింది కదా. సో 2014లో మనకి 282 ఓట్స్ వచ్చాయి బీజేపీకి. సో డైరెక్ట్గా మనకి మోర్ దాన్ 272 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా బీజేపీ మనకి పార్టీ ఫామ్ చేశారు. నెక్స్ట్ 2019లో 303 ఓట్స్ వచ్చాయి. కానీ రీసెంట్ ఎలక్షన్స్లో ఎక్కడైతే మనకి 2024లో ఓన్లీ 240 మాత్రమే బీజేపీకి సొంతమయ్యాయి అన్నమాట. కానీ మనకి పార్టీ ఫార్మేషన్ చేయడానికి టోటల్ ఎన్ని మెంబర్స్ కావాలి, 272 మెంబర్స్ కావాలి. సో అలా కాంగ్రెస్కి రాలేదు, అలా అని మనకి బీజేపీ సైడ్ కూడా రాలేదు. సో అప్పుడు ఈ రెండు పార్టీస్ కూడా వేరే పార్టీస్తోని అలయన్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటి, కూటమి ప్రభుత్వం అంటాం కదా. సో అలా సో మనకి బీజేపీ సైడ్కి జనతాదళ్ ఏదైతే మనకి బీహార్ నుండి 12 సీట్స్ ఉన్నాయో అది, అలాగే సదర్న్ స్టేట్స్ నుండి టీడీపీ ఉంది కదా. సో టీడీపీలోనే మనకి జనసేన పార్టీ కూడా ఉంది. సో 16 ఓట్స్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా మనకి అలయన్స్ ఫామ్ చేసి బీజేపీలో యాడ్ చేయడం ద్వారా బీజేపీ మనకి ఫైనల్గా సెలెక్ట్ అయిందనమాట. సో మనకి థర్డ్ టైం కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీజీ గారే ఉన్నారు. సో ఏ పార్టీకి అయితే మెజారిటీ ఓట్స్ వస్తాయో ఆ పార్టీ నుండి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రైమ్ మినిస్టర్ని ఎలెక్ట్ చేస్తారు. సో ఇది మనకి ఎలక్షన్ ప్రాసెస్ అనమాట. దీని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు కదా, సో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేస్తారనమాట. సో కొందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని సెలెక్ట్ చేయమని, సో వాళ్ళని కూడా మనకి ప్రెసిడెంటే ఎలెక్ట్ చేస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరిని కూడా మనకి ప్రెసిడెంటే ఎలెక్ట్ చేస్తారనమాట. మనకి హెల్త్ మినిస్టర్ కానీ, రైల్వే మినిస్టర్, హోమ్ మినిస్టర్స్, ఎడ్యుకేషనల్ మినిస్టర్ వీళ్ళంతా కూడా మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే అనమాట. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. సో వన్స్ మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ అయ్యాక వీళ్ళందరికీ కూడా డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ అనేవి ఇస్తారనమాట. సో ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్, క్వాలిఫికేషన్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు అని చూసాం కదా. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రిలేటెడ్గా ఆర్టికల్స్ అనేవి చూద్దాం. మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని మనం గవర్నమెంట్ అంటాం. అండ్ మన గవర్నమెంట్లో ఏదైతే రియల్ పాలసీ మేకర్స్ ఎవరు అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే ఉంటారు. సో ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నా మనకి ప్రెసిడెంట్ తీసుకుంటారు కదా. సో ఆ ప్రెసిడెంట్కి అడ్వైస్ చేయడానికి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు అనమాట. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి ద్వారా హెడ్ అయి ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా ఉంటారు. అండ్ ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే మనకి ప్రెసిడెంట్కి అడ్వైజర్స్ అనేది ఇస్తుంటారనమాట. అందుకే మనం ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని రియల్ పాలసీ మేకర్స్ అంటాం. అలాగే
ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ ద లోక్సభ. మనం ఆల్రెడీ ఇప్పుడు చూసాం కదా, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి లోక్సభ నుండి జరిగిందని. సో మనకి లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉంటారు. యాజ్ సూన్ యాజ్ దే లూజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ ద గవర్నమెంట్ డిజాల్వ్స్. సో ఇక్కడ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది డిజాల్వ్ అవుతారనమాట. మనకి 272 మెంబర్స్ లోక్సభ నుండి మెజారిటీ అనేది ఉండాలి కదా. సో 2 ఇయర్స్ తర్వాత కానీ 3 ఇయర్స్ తర్వాత కానీ ప్రైమ్ మినిస్టర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది వేయొచ్చు అనమాట. సో మనకి ఓట్స్ అనేవి వస్తే ఓకే, ఓట్స్ అనేది రాలేదనుకోండి, సో దే విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ లోక్సభ అనమాట. సో అప్పుడు కంప్లీట్గా ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాలన్నమాట. సో వన్స్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తే ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా రిజైన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇది అక్కడ దీని మీనింగ్ అదే అనమాట. సో యాజ్ సూన్ యాజ్ దే లూజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద లోక్సభ. సో ఇక్కడ దే అంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో ద గవర్నమెంట్ విల్ డిజాల్వ్ అనమాట. సో ఇప్పుడు ఆర్టికల్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ 74. సో ఆర్టికల్ 74 ఏం చెప్తుంది అంటే, దేర్ షాల్ బీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ ద హెడ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ హూ షల్ ఎక్సర్సైజ్ హిజ్ ఆర్ హర్ ఫంక్షన్స్ ఇన్ అకార్డింగ్స్ టు అడ్వైస్. సో మనం ఇక్కడ చూసాం కదా, మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఉండాలి. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ ఉండాలి. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. సో వీళ్ళు ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తారనమాట. సో వాళ్ళు అడ్వైజ్ చేసిన ప్రకారం మనకి ప్రెసిడెంట్ అనే వ్యక్తి వాళ్ళ అడ్వైస్ ప్రకారం మనకి ఫంక్షన్స్ అనేవి చేస్తారు. సో మనకి ఏదైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మనకి ప్రెసిడెంట్కి అడ్వైస్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ దానికి బౌండ్ అయి ఉండాలా లేదా, అంటే దానికి కట్టుబడి ఉండాలా లేదా అంటే ఒక్కసారి మాత్రం ఆ అడ్వైస్ని బ్యాక్ చేయొచ్చు అనమాట. సో ఒక్కసారి మీరు దీన్ని క్రాస్ చెక్ చేయండి అని చెప్పేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి చెప్పొచ్చు. సో వన్స్ మళ్ళీ వాళ్ళు అదే విషయాన్ని లేదు ఎలాంటి చేంజెస్ చేయమని ప్రెసిడెంట్కి రిటర్న్ చేస్తే ప్రెసిడెంట్ కంపల్సరీ ఆ డెసిషన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. సో ఇదంతా మనకి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ద్వారా యాడ్ అయిందనమాట. సో ఇక్కడ ఏం చెప్తుంది, ప్రెసిడెంట్ కెన్ రిటర్న్ ద అడ్వైస్ ఓన్లీ వన్స్. సో ఓన్లీ ఒక్కసారి మాత్రమే అడ్వైస్ని రిటర్న్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ అదే అడ్వైస్ మనకి వస్తే దాన్ని కంపల్సరీ ప్రెసిడెంట్ అనే వ్యక్తి యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఒక్కసారి ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్కి చూద్దాం. సో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. అండ్ ప్రైమ్ మినిస్టరే మనకి రియల్ హెడ్గా ఉంటారు, కానీ ప్రెసిడెంట్ మాత్రం మనకి నామినల్ హెడ్గా ఉంటారు. సో ప్రైమ్ మినిస్టర్ మనకి డీఫాక్టో హెడ్గా కూడా ఉంటారు, ఎందుకంటే రియల్ పాలసీ మేకింగ్ అంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ హ్యాండ్లోనే ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి డీ జ్యూరీ హెడ్ అనమాట. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఇంపార్టెంట్. సో హూ ఈజ్ ద రియల్ హెడ్ అంటారు, ఎవరిని మనం డీఫాక్టో హెడ్ అని కూడా మనకి క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 75. సో ఆర్టికల్ 75లో ఏముంది అంటే అదర్ ప్రొవిజన్స్ యాజ్ టు మినిస్టర్స్. సో మనకి ఆర్టికల్ 75లో 6 క్లాజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ క్లాజ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. సో మనం ఆల్రెడీ చూసాం కదా, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సో ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అండ్ అదర్ మినిస్టర్ షాల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా సెలెక్ట్ చేయండి అని ప్రెసిడెంట్కి అడ్వైస్ ఇస్తే అప్పుడు మనకి ప్రెసిడెంట్ అనే వ్యక్తి వాళ్ళని మినిస్టర్స్గా అపాయింట్ చేస్తారనమాట. సెకండ్ క్లాజ్ వచ్చేసి ద మినిస్టర్స్ షాల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ప్రైమ్ మినిస్టర్కి ఫిక్స్డ్ టెన్యూర్ అయితే ఉండదు. మనకి ప్రెసిడెంట్కి ఉంది కదా, సో ప్రెసిడెంట్ టర్మ్ వచ్చేసి మనకి 5 years ఉంటుంది. సో అలా మనకి ప్రైమ్ మినిస్టర్స్కి ఇన్ని ఇయర్స్ అని ఫిక్స్ ఉండదన్నమాట. సో ప్రెసిడెంట్ డెసిషన్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. సో అలా అని ప్రెసిడెంట్కి నచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేయడు. సో లోక్సభలో మెజారిటీ ఉన్నంతకాలం ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు. సో వన్స్ ప్రైమ్ మినిస్టర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ జరిగే వరకు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఉంటారనమాట. సో ద మినిస్టర్స్ షాల్ హోల్డ్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అలాగే ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ అనేది మనకి ఫిక్స్ అయ్యలేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షాల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద హౌస్ ఆఫ్ పీపుల్. సో ఇక్కడ హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ అనమాట.
సో ఇక్కడ అందరు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఒకే డెసిషన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. అలా కాకుండా ఒక మినిస్టర్ యాక్సెప్ట్ చేయలేరు అనుకోండి, సో ఆ మినిస్టర్ హీ ఆర్ షీ కెన్ రిజైన్ అనమాట. సో అందరు కూడా కలిసి లోక్సభకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్కి ఎవరు ఓత్ ఇస్తారని. సో మనకి ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్ ఓత్ ఇస్తారు. ప్రెసిడెంట్కి మనకి సిజేఐ ఇస్తారు. అలాగే వైస్ ప్రెసిడెంట్కి కానీ ప్రైమ్ మినిస్టర్కి కానీ ఓత్ వచ్చేసి మనకి ప్రెసిడెంటే ఇస్తారనమాట. సో ప్రెసిడెంట్ షల్ అడ్మినిస్టర్ టు హిమ్ ఓత్ ఆఫ్ ఆఫీస్. సో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓత్ వచ్చేసి ప్రెసిడెంట్ ఇస్తారు. నెక్స్ట్ క్లాజ్ వచ్చేసి ఏ మినిస్టర్ నాట్ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ షుడ్ బికమ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 కాన్సిక్యూటివ్ మంత్స్ అదర్వైజ్ సీజ్ టు బి మినిస్టర్. సో మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, సో ఎవరైతే మనకి మెంబర్ ఆఫ్ 2 హౌసెస్ ఉన్నాయి కదా, సో లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ 2 హౌసెస్కి మెంబర్ అయి లేకపోతే వితిన్ 6 మంత్స్లో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఉండాలన్నమాట. ఒకవేళ 6 మంత్స్లో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సెలెక్ట్ అవ్వకపోతే ఆ మినిస్టర్ అనే వాళ్ళు రిజైన్ చేయాల్సి వస్తుందన్నమాట. సో మినిస్టర్ అనే పోస్ట్లో ఉండరు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ అండ్ అలవెన్సెస్. సో ప్రైమ్ మినిస్టర్కి రిలేటెడ్గా శాలరీ అండ్ అలవెన్సెస్ అంతా కూడా మనకి పార్లమెంటే డిసైడ్ చేస్తుంది. సో ఇదంతా కూడా మనకి టైం టు టైం పార్లమెంటే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ క్లాజ్ వచ్చేసి మనకి ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలాగే డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి ప్రైమ్ మినిస్టర్ టెన్యూర్ అనేది ఉంటుంది. ఇంకోటి వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కలెక్టివ్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ ఉండాలి. అలాగే ఓత్ అనేది మనకి ప్రెసిడెంట్ ఇస్తాడు. అండ్ వితిన్ 6 మంత్స్లో మనకి ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్కి మినిస్టర్ అయి ఉండాలి ఒకవేళ అవ్వకపోతే. అండ్ శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ అంతా కూడా మనకి పార్లమెంటే టైం టు టైం డిసైడ్ చేస్తుందన్నమాట. మనకి 75లోనే 2 క్లాజెస్ అనేవి యాడ్ అయ్యాయి. సో ఆ 2 క్లాజెస్ కూడా మనకి 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయిన ఆర్టికల్స్ అనమాట. సో ఫస్ట్ క్లాజ్ వచ్చేసి 75 క్లాజ్ 1A స్ట్రెంత్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కెనాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ లోవర్ హౌస్. సో మనకి లోవర్ హౌస్లో టోటల్గా 543 మెంబర్స్ ఉంటారు. సో దీనికి 15% మనకి మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు కదా, సో మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇష్టం వచ్చినన్ని మెంబర్స్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. సో ఎందరిని సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారనమాట. సో మనకు అది ఆర్టికల్ 75 1A ఉంది. సో మనకి ఏం చెప్తున్నారంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్ట్రెంత్ అనేది మోర్ దాన్ 15% అనేది ఉండకూడదు. నెక్స్ట్ క్లాజ్ బి ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఎనీ మెంబర్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ he or she shall be disqualified as a minister. సో దీని మీనింగ్ ఏంటి అంటే, సో ఇప్పుడు మనకి సెంటర్లో బీజేపీ ఉంది కదా, సో బీజేపీ నుండి ఒక పర్సన్ మనకి ఎలక్షన్లో విన్ అయ్యారు. సో విన్ అయిన తర్వాత ఈ పర్సన్ మనకి వేరే పార్టీకి చేంజ్ అవ్వద్దు అనమాట. ఒకవేళ అలా చేంజ్ అయితే ఈ పర్సన్ పైన మనం గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ పైన కేసు అనేది వేయొచ్చు. సో అలా కేసు వేసినప్పుడు మినిస్టర్గా డిస్క్వాలిఫై చేయాలని చెప్తారనమాట. సో మనం రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఇష్యూని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. సో కేటీఆర్ ఎవరైతే ఉన్నారో 7 MLAs పైన గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ పైన సుప్రీంకోర్టులో కేసు అనేది వేశారు కదా. సో దాంట్లో మనకి పోచారం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా మనకి టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే. సో వన్స్ మనకి తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీలో ఉంది. సో కాంగ్రెస్ రూలింగ్ పార్టీలో ఉంది కదా. సో ఈ 7 MLAs ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ ఎలక్షన్ వీళ్ళు కాంగ్రెస్లోకి మూవ్ అయ్యారని చెప్పేసి వీళ్ళపైన గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ పైన కేసు అనేది వేశారు. సో ఎవరు కూడా అలా చేంజ్ అవ్వడానికి లేదనమాట. బిఫోర్ ఎలక్షన్ పార్టీ అనేది చేంజ్ అవ్వచ్చు, కానీ ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళు ఎలాంటి పార్టీలో మాత్రం చేంజ్ అవ్వడానికి లేదనమాట. ఒకవేళ అలా చేంజ్ అయితే వాళ్ళపైన గ్రౌండ్ ఆఫ్ డిఫెక్షన్ పైన కేసు అనేది వేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 76. సో ఆర్టికల్ 76 మనకి ఏం చెప్తుంది అంటే దేర్ షాల్ బి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఆర్టికల్ 76 చెప్తుంది అనమాట. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే హీ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ కంట్రీ. సో మన కంట్రీకి హైయెస్ట్ లా ఆఫీసర్గా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో తినే మనకి లీగల్ అడ్వైజర్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్మెంట్ ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ మనకి అపాయింట్మెంట్ అనేది చేస్తారు.
అండ్ టెన్యూర్ వచ్చేసి మనకి సేమ్ ప్రైమ్ మినిస్టర్కి ఉన్నట్టే డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుంది. సో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి అంటే మనకి హీ మస్ట్ బీ క్వాలిఫైడ్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనమాట. సో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్గా మనకి అటార్నీ జనరల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలన్నమాట. సో తను 5 years జడ్జ్గా హైకోర్టులో వర్క్ చేయాలి, లేకపోతే 10 years అడ్వకేట్గా హైకోర్టులో వర్క్ చేయాలన్నమాట. సో ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉంటే మనకి ఆ పర్సన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి అపాయింట్ అనేది అవ్వచ్చు అనమాట. సో మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏ ఆర్టికల్ రిలేటెడ్ అని క్వశ్చన్ అనేది అడుగుతారు. సో తను మనకి ఆర్టికల్ 76లో ఉంటారు. అండ్ హీ ఈజ్ ద హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ కంట్రీ. అండ్ అపాయింట్మెంట్ అనేది ప్రెసిడెంట్ చేస్తారు, అండ్ రిమూవల్ కూడా డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 77. సో ఆర్టికల్ 77 ఏం చెప్తుంది అంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఏంటి అంటే అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ కూడా, అది ఏదన్నా రూల్ అయినా సరే, ఏదైనా ఆర్డర్ పాస్ చేయాలన్నా సరే, అదంతా కూడా మనకి ప్రెసిడెంట్ నేమ్ పైనే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 78. సో ఆర్టికల్ 78 మనకి డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్తుంది. సో ప్రైమ్ మినిస్టర్కి ఏమేమి డ్యూటీస్ ఉన్నాయని, సో టు కమ్యూనికేట్ టు ప్రెసిడెంట్ ఆల్ డెసిషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే డెసిషన్స్ చెప్తారో అదంతా కూడా మనకి ప్రెసిడెంట్కి కమ్యూనికేట్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటారనమాట. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎయిడ్ అండ్ అడ్వైజ్ చేయడానికి కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ డ్యూటీ ఉంటుంది. అండ్ వేరే ఎలక్షన్ కమిషన్ కానీ, చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ కానీ, వీళ్ళందరినీ అపాయింట్ చేయడానికి కూడా మనకి వీళ్ళంతా అపాయింట్మెంట్స్ కూడా మనకి ప్రెసిడెంట్ పైనే ఉంటుంది. అండ్ ఆ టైంలో కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇదంతా కూడా మనకి డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్లో ఉంటాయి. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఆర్టికల్స్ ఒకసారి చూస్తే 74 వచ్చేసి దేర్ షాల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అని చూసాం. అండ్ 75 వచ్చేసి డిఫరెంట్ క్లాజెస్ అనేవి ఉన్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కానీ, ఓత్ కానీ, శాలరీ కానీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేశాం కదా. 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ 77 వచ్చేసి కోడ్ ఆఫ్ బిజినెస్ గురించి. 78 వచ్చేసి మనకి డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో మనం చూస్తే 74 అండ్ 75 అండ్ 78 మాత్రమే ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పవర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి చూద్దాం. సో హీ ఈజ్ ద ఎక్స్ అఫీషియల్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో మనకి ప్రీవియస్గా 5-year ప్లాన్స్ అని ఉంటుండే కదా, ప్లానింగ్ కమిషన్. సో దాన్ని మనం నీతి ఆయోగ్తో రిప్లేస్ చేసామన్నమాట. సో ఇప్పుడు నీతి ఆయోగ్ చైర్మన్గా మనకి ప్రైమ్ మినిస్టరే ఉంటారు. అండ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి కానీ, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి కానీ, అలాగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి కానీ, సో వీటన్నిటికీ కూడా చైర్మన్గా మనకి ప్రైమ్ మినిస్టరే ఉంటారనమాట. అండ్ ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ప్రెసిడెంట్ ఇన్ చూసింగ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ అండ్ కోఆర్డినేట్స్ ద వర్క్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఏమేమి వర్క్ ఇవ్వాలి, సో అదంతా అడ్వైస్ కానీ, కోఆర్డినేషన్ వాళ్ళ వర్క్కి రిలేటెడ్గా కోఆర్డినేషన్ కూడా అంతా కూడా మనకి ప్రైమ్ మినిస్టరే చూస్తారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ కెన్ ఆస్క్ ప్రెసిడెంట్ టు ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ ఇన్ సిచ్యువేషన్స్. సో మనకి 3 ఎమర్జెన్సీస్ అనేవి ఉంటాయి: నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఏదన్నా సిచ్యువేషన్లో మనకి ఎమర్జెన్సీ ఉండాలి అనిపిస్తే ప్రైమ్ మినిస్టర్ మనకి ప్రెసిడెంట్కి అడగొచ్చు అనమాట. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చాయి కాబట్టి మనం ఎమర్జెన్సీ అనేది ప్రొక్లెయిమ్ చేయాలని చెప్పేసి. అలాగే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజెస్ ద ప్రెసిడెంట్ ఇన్ అపాయింటింగ్ క్యాగ్, చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ, అటార్నీ జనరల్, ఎలక్షన్ కమిషన్ ఎక్సెట్రా. సో మనకి ఏవైతే క్యాగ్కి సంబంధించి కానీ, చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ కానీ, అటార్నీ జనరల్ కానీ, వీళ్ళంతా అపాయింట్మెంట్స్ కూడా మనకి ప్రెసిడెంట్ ద్వారానే అవుతారు. సో కావాలి అనుకుంటే ప్రైమ్ మినిస్టర్ మనకి అడ్వైజ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ఈ పర్సన్ని మీరు చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీగా చూస్ చేసుకోండి అని. హీ కెన్ ఆస్క్ ఏ మినిస్టర్ టు రిజైన్ ఆర్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిస్మిస్ హిమ్. సో మనకి ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారో, సో ఏదన్నా ఇండివిజువల్ మినిస్టర్ దేనికన్నా సపోర్ట్ చేయకున్నా కానీ, సో ఈ ఇండివిజువల్ మినిస్టర్ని రిజైన్ చేయమని మనకి ప్రైమ్ మినిస్టర్ అడగొచ్చు. సో అలా అడగకుండా మనకి డైరెక్ట్గా ప్రెసిడెంట్కి చెప్పొచ్చు అనమాట. సో ఈ సర్టన్ మినిస్టర్ని మీరు డిస్మిస్ చేయండి అని. సో ఇవంతా కూడా మనకి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఇవే మనం డ్యూటీగా కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ థింగ్, మనకు కొన్ని స్టాటిక్
పార్ట్ కూడా చూద్దాం, ప్రైమ్ మినిస్టర్కి రిలేటెడ్గా ఉన్నవి. సో ఒక్కసారి మీరు లిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ మనకి ప్రీవియస్గా ఎవరెవరైతే ప్రైమ్ మినిస్టర్స్ ఉన్నారో అవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఇవి. సో మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. అండ్ హీ ఈజ్ ద లాంగెస్ట్ సర్వింగ్. సో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 16 years to 86 days, అంటే ఆల్మోస్ట్ 17 years మన కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. అండ్ హూ ఈజ్ ద యంగెస్ట్ పిఎం అంటే రాజీవ్ గాంధీ. అండ్ ఓల్డెస్ట్ ఎవర్ అంటే మొరార్జీ దేశాయ్. అండ్ షార్టెస్ట్ టెన్యూర్గా ఎవరు ఉన్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. అండ్ ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో 2014 నుండి టిల్ డేట్ వరకు మనకి ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీజీ గారు ఉన్నారు. అండ్ హీ ఈజ్ ద థర్డ్ టైం అనమాట. సో 2014లో ఎలక్షన్స్ అయినప్పుడు, 2019లో అండ్ 2024లో మనకి 3 times మనకి ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ అయ్యారు. అండ్ మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా ఎవరున్నారంటే పివి నరసింహారావు. సో ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ పాయింట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఈ లెక్చర్తో ద ఎగ్జిక్యూటివ్లో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా మొత్తం కూడా కవర్ చేశాం కదా. సో దీనికి రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ లెక్చర్లో మనం పార్లమెంట్ అనే సెషన్ని స్టార్ట్ చేద్దాం. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.